వెల్కమ్ టు మెగానే టీవీ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాల మధ్య వాణిజ్య వివాదం ఇప్పుడు మరింత ముదిరింది. అమెరికాపై చైనా ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది. ఇది సాధారణ ప్రతీకారం కాదు. ఏకంగా 46 అమెరికన్ కంపెనీలపై నిషేధం విధించి బిగ్ షాక్ ఇచ్చింది. మరికొన్ని కంపెనీలపై ఎగుమతి నియంత్రణలు పెట్టింది. సైనిక అవసరాలకు సహకరిస్తున్నాయంటూ గతంలో 80 చైనా కంపెనీలను అమెరికా బ్లాక్ లిస్టులు చేర్చింది. ఇప్పుడు దీనికి ధీటైన బదులిచ్చింది చైనా. ఇవాల్టి నుంచే ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చినట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా రక్షణ, కీలక ఖనిజాల మైనింగ్ రంగాలకు చెందిన యుఎస్ సంస్థలే లక్ష్యంగా బీజింగ్ ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతను కాపాడుకోవడమే ఈ కొత్త ఎగుమతిని నియంత్రణల వెనుక ఉన్న లక్ష్యం అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనిపై అమెరికా ఎలా స్పందిస్తుందో అన్నది ఉత్కంఠంగా మారింది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం వెనుక లోతైన కారణాలున్నాయి. వాషింగ్టన్ తీసుకున్న చైనీస్ మిలిటరీ ఎంటర్ప్రైజ్ లిస్టు నిర్ణయానికి ఇది ప్రత్యేక కౌంటర్ అని బీజింగ్ చాలా స్పష్టంగా చెప్పింది. 46 అమెరికన్ కంపెనీల నుండి తమ ప్రభుత్వ ఏజెన్సీలు ఎలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకూడదని చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. లాక్హీడ్ మార్టిన్ కార్పొరేషన్, రిథాన్ మిసైల్స్ అండ్ డిఫెన్స్, బోయింగ్ డిఫెన్స్ డివిజన్ లాంటి దిగ్గజ రక్షణ సంస్థలు ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. అంతేకాదు జనరల్ డైనమిక్స్, అంద్రిల్ ఇండస్ట్రీస్ లాంటి సంస్థల విభాగాలు, మరికొన్ని ఏరోస్పేస్ సంస్థలు కూడా ఈ జాబితాలో చేరాయి. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. చైనాలో అమెరికా పెట్టుబడులతో నడుస్తున్న కంపెనీలకు ఈ కొనుగోలు ఆంక్షల నుండి మినహాయింపు ఇచ్చింది. ఇది కొంత ఊరటనిచ్చే అంశం. అంతేకాకుండా చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఏవియాక్స్, ఓష్ డిఫెన్స్, ఎంపీ మెటీరియల్స్, యుఎస్ఏ రేర్ ఎర్త్ వంటి 10 అమెరికన్ సంస్థలను తమ ఎగుమతి నియంత్రణల జాబితాలో చేర్చింది. దీని ప్రకారం ఈ కంపెనీలకు డ్యూయల్ యూజ్ వస్తువులను, అంటే పౌర, సైనిక అవసరాలకు ఉపయోగపడే వస్తువులను ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ఈ చర్యను కూడా జాతీయ భద్రత, చైనా ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే తీసుకున్నట్లుగా చైనా స్పష్టం చేసింది. ఈ నిర్ణయాలు కేవలం వాణిజ్య ఆంక్షలు మాత్రమే కాదు, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకు ఇది అద్దం పడుతుంది. అమెరికా తన కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టినప్పుడు చైనా తీవ్రంగా ఖండించింది. ఇప్పుడు తన వంతు బదులిచ్చింది. ఈ పరిణామం ఎలా చూసినా ఇరు దేశాల ఆర్థిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్, షీ జిన్పింగ్తో బీజింగ్లో భేటీ అయిన నెల రోజుల వ్యవధిలోనే ఈ నిర్ణయాలు రావడం గమనార్హం. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచేందుకు చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు పెద్దగా ఫలించలేదని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. గతంలో అమెరికా విధించిన బ్లాక్ లిస్టులో చైనాకు చెందిన అలీబాబా, బైదు లాంటి ప్రముఖ టెక్నాలజీ దిగ్గజాలు, అలాగే ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ BYD కూడా ఉన్నాయి. దీనికి ప్రతిచర్యగా చైనా ఇప్పుడు ఈ ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. రాబోయే రోజుల్లో ఈ వాణిజ్య యుద్ధం ఇంకెంత తీవ్ర రూపం దాలుస్తుందో, దీని పర్యవసనాలు ఎలా ఉంటాయో చూడాలి. ప్రపంచ మార్కెట్లపై కూడా దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అమెరికా, చైనాలు ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించుకుంటూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరుస్తున్నారు. రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యం, పెట్టుబడులపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో ఈ రెండు దేశాలు పోటీ పడడం, దానిని వాణిజ్యపరమైన ఆంక్షలకు ముడిపెట్టడం ఆందోళన కలిగిస్తుంది. అగ్రరాజ్యాల మధ్య ఈ ప్రచ్ఛన్న యుద్ధం కేవలం ఆర్థిక వ్యవస్థలకే పరిమితం కాకుండా భౌగోళిక రాజకీయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మరి ఈ వివాదం ఎటువైపు దారితీస్తుంది? ఇరు దేశాల చర్చల ద్వారా పరిష్కారం కనుగొంటాయా, లేక ఆంక్షల పర్వం మరింత కొనసాగుతుందా? ఇదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.